ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా నాన్నకి ఫోన్ చేసి మనకొక కొత్తిల్లు ఏర్పాటు చేయమని అడగాలనుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే మాట్లాడమంటారా? అస్సలొద్దు. మా తమ్ముడి తల పగలగొట్టి వాడికి చెవుడు రావడానికి కారణమైన ఆ మనిషి సహాయం అవసరం లేదు. ఆ మనిషి చూసే ఇంట్లో ఉండడం కన్నా మనందరం నడి వీధుల్లో ఉండడం ఉత్తమం. ధర్మేశన్న, అలాంటి ఆలోచన కూడా మనసులోకి రానివద్దు. వద్దులేమ్మా రోషిని, ఏమీ అనుకోకు. భీమేష్కి ఇష్టం లేకపోతే నేనే పని చేయలేను. నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో బావగారు, ఏంటిది? రే, ఏం మాట్లాడుకుంటున్నారా? అనే చెప్పరా. ఈ ఇల్లు పడగొడుతున్నారు కదా, ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నారు. ఏం చేద్దామండి? అదే నాకు అర్థం కాక ఆలోచిస్తున్నా. ఇందులో అర్థం కాకపోవడానికి ఆలోచించడానికి ఏముంది అల్లుడు గారు? మీరంతా నా ఇంటికి రండి. మా ఇల్లు చిన్నదే, కానీ కొన్నాళ్లు సర్దుకుంటే సరిపోతుంది. భావా, నువ్వు నాతో రా, చెప్తా రా. నరేష్ బావా, వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా ఉన్నారు. తోడు దొంగలు. మీ ఇద్దరి పరిస్థితి ఏంటి? రే, ఏంట్రా అంటుంది? మీరిద్దరూ ఏం చేయబోతున్నారు అని అడుగుతోంది. సవ్వేష్ అన్నకి అత్తగారి ఇల్లుందా? మాకు మాత్రం లేదా ఏంటి? మీ మామగారు మన ఇంటికొచ్చి నువ్వు మా ఇంటికొస్తే మర్యాదగా ఉండదని చెప్పుతో కొట్టినట్టు చెప్పి వెళ్ళాడు.